పూజ కంగారు పడకు, భయపడకు. పూజ నిన్నే పూజ ఆగమంటాను కదా. ఆగు, ఆగమంటానా? ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు మనల్ని షూట్ చేశారు? పిచ్చి పోలీస్, త్వరగా రావాలా? ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. చెప్పు. వీణ్ణి చూడడానికి వస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. అంటే ఈయన ముందే నీకు తెలుసా? తెలుసు. ప్రతి సంవత్సరం జరిగే విఆర్ క్యాలెండర్ షో ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా జరిగింది. అందులో ఫైనల్స్ కి 3 సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో లిండా అనే అమ్మాయి గెలుస్తుందని స్పాన్సర్స్ అందరూ పోటీ పడ్డారు. వ్యూవర్స్ ఓట్లు కూడా తనకే ఎక్కువ పడ్డాయి. తనే ఫైనల్స్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ లో నేను తనని ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళాను. ఫైనల్స్ అంటేనే టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా మేడం. దయచేసి బయటికి వెళ్ళిపోతారా? నీ ఇంటర్వ్యూ వద్దు, నాకేది వద్దు. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డై. ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళిన మమ్మల్ని లిండా తిట్టి పంపించింది. నేను విన్నది ఏంటంటే లిండా అందాల పోటీలో పాల్గొనడం లిండా ఫియాన్సీకి అస్సలు ఇష్టం లేదట. తనని ఆ పోటీలో పాల్గొన్నదని హెచ్చరించాడట. విరక్తి చెందిన లిండా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడంతో మనీషా అగర్వాల్ అనే అమ్మాయి ఈ ఇయర్ విఆర్ క్యాలెండర్ షోలో విన్ అయ్యి టైటిల్ ని గెలుచుకుంది. అందాల పోటీలో పాల్గొనలేకపోయామన్న బాధని తట్టుకోలేక ఆ రోజు లిండా మా ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆత్మహత్యకి ప్రేరేపించినట్టుగా మా బాస్ సిద్ధార్థ్ మీద కేసు వేశారు. అతని కోర్టులో నిలబెట్టారు. నేనే సరైన టైంకి వెళ్లి లిండా తనుగానే ఆత్మహత్య చేసుకుందని మా బాస్ నిర్దోషని నిరూపించాను. ఆ కోపంలో లిండా వాళ్ళ నాన్న మా ఆఫీస్కొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. మా కలీగ్స్ గానీ అడ్డుకోకపోయింటే నన్ను అప్పుడే షూట్ చేసేస్తుంటాడు ఈ పిచ్చి పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఆయన్ని మీట్ అయితేనే నిజమేంటో మనకు తెలుస్తుంది. శామ్ గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, రా ఆయన్ని వెళ్ళి మీట్ అవుదాం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ వస్తావు? సార్ ఒక నిమిషం, తొందరపడకండి. నేను చెప్పేది వినండి. నేను శామ్ గురించి మాట్లాడాలి. శ్యామా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? శామ్ చనిపోయాడు సార్. శ్యామ్ చనిపోయాడా? అవును సార్. శామ్ మా ఫ్లాట్లోనే ఉండేవాడు సార్. తను నా ఒక్కడితోనే మాట్లాడేవాడు. మీ గురించి ఆల్రెడీ ఒకసారి నాతో చెప్పాడు. కానీ చివరి వరకు తనకున్న ప్రాబ్లం నాతో చెప్పనే లేదు సార్. చావడానికి ముందు మీ ఇంటికి పంపాల్సిన లెటర్ని మా లెటర్ బాక్స్లో వేశాడు సార్. అదేవిధంగా ఒక డీవీడీని పూజా వాళ్ళ ఇంట్లో పడేశాడు. ఇప్పుడు ఆ డీవీడీ ఎక్కడుందో కూడా మాకు తెలీదు. ఇప్పుడు ఆ డీవీడీ కోసం అందరూ మమ్మల్ని వెంటాడుతున్నారు. ఎందుకోసం వెంటాడుతున్నారు, దానికి కారణం ఏంటో కూడా మాకు నిజంగా తెలీదు. మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఈ లెటర్ని పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను సార్. దీన్ని గనక మీరు చదివారంటే నిజమేంటో మీకు తెలుస్తుంది. మీరు పోలీస్ కమిషనర్ అని నాకు తెలిసింది. ఇప్పుడు ఎవరిని కలవట్లేదని కూడా తెలిసింది సార్. పూజ కూడా మీ గురించి ఏదేదో చెప్పింది. పూజతో సహా మీ గురించి ఎవరికి ఏ నిజం తెలియడం లేదు సార్. అంతెందుకు నాకు కూడా తెలియదు సార్. శ్యామ్ కూడా చివరి వరకు మీతో కాంటాక్ట్ చేయడానికి వీలకుండా పోయిండొచ్చు. అసలు ఏం జరిగింది సార్?